మా గోషామేళ ఒక గాలి ఒక బాలి తిరుక్కుంటా భారతీయ జనతా పార్టీ నాయకులపై పిచ్చి వాగుడు వాగుతారు. ఆ లోరో గారు బాలి అంటే హైదరాబాద్ పార్లమెంటుగా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, గాలి అంటే జాంబాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నిలబడి ఓడిపోయిన వ్యక్తి ఆనంద్ గౌడ్. వీళ్ళు పదే పదే గౌరవ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి పైన మరియు మా కార్పొరేటర్ల గారు వారిపైన మరియు 23 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో కార్పొరేటర్గా గెలుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్లో తన గొంతు వినిపిస్తున్న ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడైన శంకర్ యాదవ్ గారిని టార్గెట్ చేసుకుంటా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈ బాలికి గాలికి నేను అడుగుతున్నా, అరే మీరెక్కడి నుంచి ప్రజానాయకుడురా నాయన? 2014 నుంచి మా గౌరవ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు గోషామేళ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుండు కాబట్టి ఆయన 3 సార్లు గెలిపించారు. అదేవిధంగా బేగం బజార్ డివిజన్ నుంచి ప్రజలకు నిరంతరం సేవా సహకారాలు అందిస్తుందని చెప్పి శంకర్ యాదవ్ గారిని 4 సార్లు కార్పొరేటర్గా గెలిపించి బేగం బజార్ డివిజన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు ప్రజలు. వీళ్ళు కదా ప్రజాప్రతినిధులు, మీరు ఎడికించారే ప్రజాప్రతినిధులు. మరియు మా బాలి మాట్లాడుతూ నేను హైదరాబాద్ పార్లమెంట్కి పోటీ చేసినా, నేను ఏకేసినా, నేను పీకేసినా అంటున్నావు. నీకు వచ్చిన సగం ఓట్లు, నీకంటే ఎక్కువ ఓట్లు మా శంకర్ అన్న బేగం బజార్ డివిజన్లో సాధించిండు. దగ్గర గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో 150 డివిజన్లలో అత్యధిక ఓట్లు సాధించిన మొగోడు శంకర్ యాదవ్. అందుకే ఆయన పేరుకు ఒక బ్రాండు, ఒక వాల్యూ ఉంది. నువ్వు బి యాదవ్వి, ఆయన బి యాదవ్వి. సదర్ సమ్మేళనం పెడతారు మన యాదవ్ సోదరులు. బీఆర్ఎస్ హయాంలో మీ బీఆర్ఎస్ నాయకులే ఆయన దా శంకర్ అన్న, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు పాండన్న, ఆయన కూడా దా పాండన్న అని చెప్పి ఇలా పెద్దరికానికి ఒక ఇజ్జత్ ఇచ్చారు. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ హయాంలో జరిగిన సదర్ సమ్మేళనం సమయంలో కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా ఇలా పెద్దరికానికి ఇజ్జత్ ఇచ్చారు. అది అలా పేరుకున్న ఒక వాల్యూ, అలా కటౌట్కి ఉన్న ఒక ఇజ్జత్. నువ్వా మా గురించి మాట్లాడేది? ఇక బాలి మాట్లాడుతూ మా వాళ్ళు ఇది చేసిరు అంటున్నారు. ఇక మా బాలి చేసిన చరిత్రకు ఎక్కువనే ఉన్నాయి, అందుకే జర పేపర్లో రాసుకొని వచ్చిన. బర్గత్పురాల ఇల్లు కబ్జా విషయంలో గడ్బడ్ అండ్ల కేసు, హ్యాబిట్స్ లాడ్జ్లా ఆయనకున్న ఒక లాడ్జ్లా ఒక అమ్మాయిపై రేపటం జరిగింది, దానిపైన బి అతని కేసు. ఉమెన్స్ కాలేజ్లా ఇదంతా ఇది చెప్తే మీరు పరిచయం అవుతారు. ఉమెన్స్ కాలేజ్లా మా దళిత జాతికి చెందిన ఒక ఆడబిడ్డ వీసీగా ఉంటే నేను ప్రజలకు సేవ చేస్తున్నా, నేను అది చేస్తున్నా అని చెప్పుకొని బలవంతపు సన్మాన కార్యక్రమం చేయమని చెప్పి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్టు కేసు కూడా అనుభవిస్తున్న వ్యక్తి ఈ బాలి. ఇక ఈయన మా శంకర్ అన్న మా రాజాసింగ్ గారి గురించి మాట్లాడతాడు. అదేవిధంగా ఐందవి కాలేజ్ పేరు మీద నేను పుకట్లో చదివిస్తా, నా దగ్గరికి రండి, నా ఆఫీస్ కాడ క్యూ కట్టుర్రు అని చెప్పి అడ్మిషన్ ఫామ్లు ఇచ్చిండు. తీరా తీసుకున్నాక ఎలక్షన్లు అయిపోయినాక ఈయన దగ్గర పుకట్లో తీసుకున్న అడ్మిషన్ ఫామ్లు మీరు ఫీజు కట్టకపోతే, మిమ్మల్ని ఎగ్జామ్ రానియకపోతే ఇదే శంకర్ యాదవ్ గారు ఆ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసి ఫీజు కట్టించారు. అది నీ చరిత్ర. నువ్వా మా భారతీయ జనతా పార్టీ చరిత్ర గురించి మాట్లాడేది? బిడ్డ, చరిత్ర అంటే మాది. ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల కోసం కొట్లాడతాం, హిందూ ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు. మా గురించి మీరు చెప్పేది? ఇంకొక చరిత్ర ఉంది. ఈయన లైబ్రరీ చైర్మన్గా పనిచేసిండు, కట్టన్ లైబ్రరీకి కఠిన అని చెప్పి చూపించిండు, దాంట్లో కేసు. ఇలా హయాంలోనే ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆ కేసులు ఎదుర్కొండు. ఇవన్నీ కేసులు ఎదుర్కొని మా ఊళ్ళపై బిల్డింగ్ కడితే పైసలు, అరే నువ్వు 6 అంతస్తులో బిల్డింగ్ కట్టినావు కదా కాక, మరి నువ్వు మా ఎమ్మెల్యేకి ఇచ్చినావా? మరి మా శంకరన్నకి పైసలు ఇచ్చినావా? లే మా కృష్ణన్నకి ఇచ్చినావా? నువ్వు కట్టినావా 6 అంతస్తులు ఇల్లులు? మళ్ళీ నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎందుకు పబ్లిక్ని అవగాహన చేస్తున్నావు? ఈ అగలా పగలా కలిసి మా గోషామేళ అమాయకమైన ప్రజలని దివానా అయ్యేనే కూసురు. ఇంకొక ఆనంద్ గౌడ్ ఉన్నాడు, ఏడవైనా ఇప్పుడు మా రాజ్ కుమార్ ఉన్నాడు. జాంబాగ్ డివిజన్లో ఈ సమస్యలు ఉన్నాయని గౌరవ ఎమ్మెల్యే రాజాసింగ్ గారికి స్థానిక కార్పొరేటర్కి చెప్పి ఆ ఫండ్స్ అనేది మా కృష్ణన్న ఎవరైతే
ఇప్పుడు ఈయన లేల్పని అబండాలు వేస్తారు ఇంకొక వ్యక్తి కృష్ణన్న అని. ఆయన మా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా 20 ఏళ్ళ నుండి సేవ అందిస్తూ ఇలా జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి ఆయన పైన అబండాలు, ఆయన ఫండ్ వీళ్ళందరూ ఫండ్లు రిలీజ్ చేయించి ఈయన పని చేపిస్తే ఆడికొచ్చి ఏదో పేపర్ పట్టుకొని నేను చేసిన అంటూ ఎమ్మెల్యే కాదని కార్పొరేటర్ కాదని ఎవరానైనా ఫండ్ ఇస్తారు చెప్పు. సాక్షాత్తు అప్పుడు కేసీఆర్ అయినా మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటే మాట చెప్పారు, ఏ అసెంబ్లీలు ఉంటారో ఆ అసెంబ్లీకి ఎమ్మెల్యే మరి కార్పొరేటర్ల త్రూలే ఫండ్స్ అనేది డెవలప్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది అని కుండ బద్దలు కొట్టుకుంటా వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఎవడైతే పైసలు ఇచ్చేటోడు ఆడే అట్లా చెప్తే ఇక మీరు ఏం లేని వాళ్ళు మీరు డబ్బ కొట్టుకుంటున్నారు ఏమరా అయినా మా దేరా తిరిగి ఓడు అడిగేటోళ్ళు లేకనా చేసేటోళ్ళు లేకనా ఏదో ఒరుక్కుంటున్నారు అని చెప్పి నా టీఆర్ఎస్లో లేరు నా కాంగ్రెస్లో లేరు అని చెప్పి మీరు ఒరుక్కుంటున్నారు కాబట్టి మిమ్మల్ని గాలికి వదిలేస్తే ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళ జోగనీకి వాళ్ళ నాగనీకి మా భారతీయ జనతా పార్టీ నాయకులు లీడర్లపై లేనిపోని అబండాలు వేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మొన్న ఉట్టి మా కృష్ణ డక్క కొడితేనే కొట్టిరు అంటుర్రు. మరి ఇదే లేనిపోని ఆరోపణలు మా రాజాసింగ్ గారి పైన మరియు మా ఫ్లోర్ లీడర్ అయిన శంకర్ అన్న గారి పైన వేస్తే ఈసారిగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దాడి చేయాల్సి వస్తుంది. ప్రతి దానికి చిల్లర రాజకీయాలు. మొన్న పురాణ పుల్ల గడబడైంది, అమ్మవారి గుడి ధ్వంసం చేస్తే ఆనంద్ కుమార్ గౌడ్ ఏమంటాడు, ఆ తుర్కోని ఇంటికాడికి పోయి ఎంఐఎం ఇంటికాడ పోయి ఆ నాకనికి ఓడైతే దాడులు చేసిర్రో వాళ్ళని అరెస్ట్ చేయాలంట. అంటే ఆ దాడిలో పోయిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయమంటావు. అరే మళ్ళీ నువ్వు మొగన్ అయితే అదే ఎస్సీ ఎస్టీ బస్సులలో తుర్కోళ్ళందరూ రాళ్ళు రప్పలు పట్టుకొని గుసాంచిరు. మళ్ళీ వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోమని నువ్వు డిమాండ్ చేస్తలేవు. అంటే కేవలం నీ ఓట్ల కోసం నీకు చిల్లర రాజకీయాల కోసం ఎంఐఎం పార్టీ జోగనీకి నాగనీకి వాళ్ళ దగ్గర జీవుజురు కొట్టనీకి చిల్లర ఆరోపణలు చేస్తావు. మేము కమ్యూనలమా? ఎస్ కమ్యూనలమే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశం కోసం ధర్మం కోసం హిందుత్వాన్ని కాపాడుకోవడానికి కమ్యూనల్గా దిగుతాం, కమ్యూనల్గా కొట్లాడతాం. అదేవిధంగా మరియు మొన్న నాలా దగ్గర మా శంకర్ అన్న మరియు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఆ డివిజన్లో డ్రైనేజ్ వర్క్ శాంక్షన్ చేపించి ఆ పనులు స్టార్ట్ చేస్తే అక్కడ పనులు స్టార్ట్ అవుతున్నాయని తెలుసుకొని ఈ పీకుడు మీ ఎవరైతే గాలి అంటామో పతంకి గాలి ఊగినట్టు మా ఓడిపి ఊక్కుంటా పోయి ఆడ ఊక్కుంటా మాట్లాడుతాడు. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు ఆడ పోయి ఊక్కుంటా మాట్లాడుకుంటా ఏ ఎమ్మెల్యే కూర్చున్నాయి కడతా కార్పొరేటర్ కూర్చున్నాయి కడతా అనుకుంటా వారిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు చేయకపోతే నువ్వు ఎరకేం చేస్తావురా నాయన? నువ్వు అసలు ఎక్కడన్నా గెలిచినావా? ముఖేష్ అన్న దగ్గర పని చేసినావు, ముఖేష్ అన్న దగ్గర బేనియా చూపించకుండా ఆడికేం గ్యాప్ అయిపోయినావు. ముఖేష్ అన్న దగ్గర వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర బేనియా చూపించినావు, శంకర్ అన్న దగ్గర వండుకుంటా పనులు చేసుకుంటా ఆయనే ఖర్చు చేసినావు. మా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కాడికి 10 సార్లు వచ్చినావు, పని చేసుకున్నావు. ఇప్పుడు ఆయనని అంటున్నావు. ఏడ పోయినా పని చేయించుకొని బేనియత్ చేయించుకొని బేనియత్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవడరా గోచంబెల్ అంటే తక్కువ చెప్పే పేరు ఆనంద్ గౌడ్. అలాంటి వ్యక్తి మా భారతీయ జనతా పార్టీ నాయకులైన శంకరన్న గారి గురించి, ఇతర కార్పొరేటర్ల గారి గురించి మరియు మా కృష్ణన్న గురించి ఆయన యొక్క గరీబ్ కార్యకర్త స్టేజ్ నుంచి ఎదుగుతే ఆయన తిట్టుకుంటా మాట్లాడతారు. నోటుకి అదుపు లేరు, ఓడేమంటలేరు అనుకుంటురొచ్చు. మేము ఎంఐఎం కొడుకులనే బగాంచిన చరిత్ర మాది. ఇక మీరెంత, మీరు అలా జోక్కుంటా తిరుగుతారు, మేము వాళ్ళతో గుట్లాడుకుంటా తిరుగుతాం. దయచేసి మీ నోరు అనేది అదుపులో పెట్టుకోండి. ఇంకా ఈయన మా శంకర్ అన్న గురించి మాట్లాడతాడు, ఏ కార్యక్రమాలు చేస్తుండు ఏం చేస్తున్నారు. శంకర్ అన్న ఇంటికి అన్న నా ఇంట్లో పెళ్ళి ఉందంటే ఉట్టి చేతులతో పంపడు, ఏదో ఒక సాయం చేసి పంపుతాడు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కూడా తన వంతు సాయం అందిస్తాడు. ఆయనే ఒక గుడి విఠోబా మందిర్ గుడికి సేవలు అందించిండు, అదేవిధంగా బషీర్బాగ్ అమ్మవారి గుడికి సేవలు అందించిండు, అదేవిధంగా గౌలిగూడలో ఉన్న గుళ్ళు మాంకాలమ్మ గుళ్ళకి సేవలు అందించిండు, మరియు దాని ఏమంటారు జియాగడ ఉన్న రంగనాథ స్వామి గుడికి సేవలు అందించారు. రంగనాథ స్వామి గుడి చరిత్ర చెప్తా మీకు. అక్కడ మా దళిత జాతికి చెందిన వ్యక్తితోని మునివాహన సేవ చేపిస్తున్నాం. ఆ సమయంలో మాకు సహకరించిన దాంట్లో శంకర్ యాదవ్ గారు బి ఉన్నారు. అరే మన ఎస్సీలు గుడి లోపల కాదురా, గర్భగుడి నుండి పూజారిలా కావాలా,
వాళ్ళే మనకు ధర్మరక్షకులు అని చెప్పి ఆ టైంలో శంకర్ యాదవ్ గారు కానీ మరియు మా పాండు యాదవ్ గారు కానీ అదేవిధంగా కృష్ణన్న గారు కానీ మా రాజసింగ్ గారు కానీ వీళ్ళందరూ మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ గురించి నువ్వు మాట్లాడేది? వాళ్ళ ఖాళీ గోటికి బీజ్ ఆడిపోరా నైనా మీరా మాట్లాడేది? ఇంకొకసారి మా నాయకుల గురించి తప్పుడు కూతలు కూస్తే ఇక మీ బద్దలు వలగొడతామని అందరు ముఖంగా తెలియజేస్తారు. అలా ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలకు పోతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో మళ్ళీ మీ మీడియా ముఖంగా అనేక సార్లు చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు దేకలే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బి దేకలేరు. నాకు చాలా మంది గోషామేళ మంచి బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. నేను కాదంటే వీళ్ళిద్దరు తప్ప అందరూ మంచోళ్ళే. వీళ్ళిద్దరు చీడపురుగులు గోషామేళ బీఆర్ఎస్కి. వాళ్ళు చెప్పారు, అరే ఈడు మా పార్టీలో లేడు, అందులో లేడు, ఈడు ఒక పొద్దుగాలేమో బీఆర్ఎస్ పార్టీ అంటాడు, సాయంత్రం కాగానే కాంగ్రెస్ అంటాడు. మాకు అర్థమవుతారు. మీరు అంటారు కేసు ఉంది అని. ఆ కేసుల నుంచి తప్పించుకోనికి ఎక్కడ దానిపైన శిక్ష పడతారనే దాంతోనే కాంగ్రెస్ పార్టీ గంట కొడుతుండు. కానీ వాళ్ళు రాణిస్తలేదు గాంధీ భవన్ కాదు. అదే ఆయన చరిత్ర. ఇప్పుడు మా రాజాబాయి ఎందుకన్నా మేమే కాఫీ మనోనికి, ఆ బాలికి మేమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాఫీ. మా రాజాబాయి గారిని టార్గెట్ చేస్తే నేము ఫేమ్ వస్తారని ఒక ఆలోచనతోని ఆయన పదే పదే టార్గెట్ చేస్తారు వీళ్ళిద్దరు. ఎందుకంటే రాజా సింగ్ ఒక అస్థి, ఆయన టార్గెట్ చేస్తే మాకు ఒక పేరు వస్తుంది. అదేవిధంగా శంకర్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక అస్థి, ఆయనని టార్గెట్ చేస్తే నాకు నేమ్ వస్తారనే ఒక కుళ్ళుతోని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని టార్గెట్ చేసుకుంటే. ఇప్పుడు మొన్న చూసి ఒక వీడియో సర్క్యులేట్ అయింది, మా కృష్ణాన డక్క కొట్టింది. డక్క కొట్టే విషయంలో అలా దిక్కుంటే తెలుసుకుంటే తెలియదు. అంటే ఆ విషయానికి సంబంధించి మాట్లాడుతూ నాపై దాడి చేసింది పిల్లలు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కాదా అని కూడా అలా దాడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరో ఎక్కడైనా తిరగొచ్చానా? కానీ ఓవన్కో పుట్టిన పిల్లలని నా పిల్లలని చెప్పుకొని తిరుగుడేందన్న. పని చేయించిన వాళ్ళేమో మా బీజేపీ కార్యకర్తలు, ఈడున్న డివిజన్ ప్రెసిడెంట్, అలా కార్పొరేటర్కి మా శంకర్ యాదవ్ గారు, మరి ఎమ్మెల్యే రాజసింగ్ గారు, వాళ్ళ సహకారంతో లోకల్గా పని చేపిస్తే నేను చేయించిన అని చెప్తుండు. మళ్ళీ ఇదే ఆనంద్ కుమార్ గౌడ్ హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఉన్నాడు అసదుద్దీన్ ఓవైసీ, మిగిలితే అసెంబ్లీలో పోయి ఈయన చేస్తలేడు నేనే చేస్తున్నా అని చెప్పుకొని తిరుగుతాడా? దమ్ము ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళు పలగొడతారు. మేము పోనీరాబాయ్ మనోడు గాలికి ఊగుతాడు కాబట్టి అని వదిలేస్తున్నాం. ఆ ఊగుడు జర ఎక్కువ అవుతుంది. అంత సీన్ లేదు, వాళ్ళ పార్టీలోనే దేకరు. ఇక మీరు పోటీ అన్న, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సిస్టమ్ అలాగా, ఇతర పార్టీ సిస్టమ్ అలాగా. భారతీయ జనతా పార్టీలా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడన్నా ఏమన్నా కావచ్చు, ఏమన్నా చేయొచ్చు. అది మా కమిట్మెంట్, మా కష్టార్జితం, పబ్లిక్ పట్ల మా క్రెడిబిలిటీ అది సూచిస్తారు. వాళ్ళ దాంట్లో మిగిలిన పాటల ఎవడెక్కువ జోకితే ఎవడెక్కువ తిరిగితే ఆనికేస్తారు. ఈడు ఎంత జోకినా ఎంత చేసినా తిరిగారు కదా. వాళ్ళిద్దరితో యుద్ధం చేసేంత సీను అంత అవకాశం మనకి లేదు. నా దగ్గరికి అంత సీన్ లేదు. మేము అంతా కార్యకర్తలు. నేను ఒక పెద్ద నాయకుడిని ఏం కాదు, మేము కార్యకర్తలం. మా పార్టీ నాయకులను కానీ మా పార్టీ కార్యకర్తల గురించి ఎవరైనా ఉద్దేశించి మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని పిచ్చి కథనాలు అల్లుతున్నారు ఇతర పార్టీ నాయకులు. మా కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారి మీద పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అతనికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ప్రజల పట్ల అవగాహన ఉంది కాబట్టి, చేసే సామర్థ్యం ఉంది కాబట్టి మా శంకర్ యాదవ్ గారు 4 పర్యాయాలు గెలవడం జరుగుతుంది. అది కూడా సిటీలోనే 9,000 మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అది తెలియని కొంతమంది మూర్ఖులు ఏంటంటే పిచ్చి కథనాలు అల్లుతూ ఉన్నారు. నిన్న మొన్న కొన్ని విషయాలు జరిగినవి బేగం బజార్లో. అక్కడ వచ్చేసి కొంచెం ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే శంకర్ యాదవ్ గారి కోటాలో, కార్పొరేటర్ కోటాలో అక్కడ శాంక్షన్ అయింది పైప్ లైను. ఆ శాంక్షన్ అయిన పైప్ లైన్కి 2 రోజుల ముందు వచ్చేసి
కొంతమంది వచ్చేసి పిచ్చి వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పెట్టడం జరుగుతున్నది. ఇది ప్రతి జాగాలో కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు, చూసుకుంటూ ఏమి ఉండలేరు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా గుణపాఠం చెప్తారు.